IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కి $1 బిలియన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇమీడియట్గా రిలీజ్ చేసింది. అప్రూవ్ చేసి వెంటనే రిలీజ్ చేసింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ అప్రూవల్ను IMF పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్ IMF దగ్గర నుంచి గత 3-4 సంవత్సరాలుగా చాలానే ఫినాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంది. దాదాపు $7 బిలియన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద పాకిస్తాన్ రెగ్యులర్గా IMF దగ్గర నుంచి ఎయిడ్ కానీ ఫండ్స్ కానీ తెచ్చుకుంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు దీన్ని ఈ లోన్ని అప్రూవ్ చేసి ఇమీడియట్ డిస్బర్స్మెంట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి భారతదేశం ముందు నుంచే చెప్తుంది, IMF ఎక్కువ డబ్బులు పాకిస్తాన్ రిలీజ్ చేయొద్దు, పాకిస్తాన్ ఎకనమిక్ స్టెబిలిటీ కోసం మీరు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ అది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం కోసం వాడుతుందని చెప్పి ఇండియా అంటూనే ఉంది. అయితే IMF మాత్రం ఈ మాట వినకుండా $1 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్తాన్కి డిస్బర్స్మెంట్ అప్రూవ్ చేసేసింది అనమాట. అంతేకాదు భవిష్యత్తులో అంటే వచ్చే కొద్ది నెలల్లో $1.3 బిలియన్ రెసిలియన్స్ అండ్ సస్టైనబుల్ ఫెసిలిటీ కింద $1.3 బిలియన్ కూడా ఇవ్వబోతున్నారంట IMF వాళ్ళు. మొత్తం టోటల్గా ఈ సంవత్సరం పాకిస్తాన్కి $2.3 బిలియన్ కొత్త లోన్స్ రాబోతున్నాయి. దీంతో భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు కూడా ఒక అభ్యంతరం తెలియజేశారు. రివార్డింగ్ కంటిన్యూడ్ స్పాన్సర్షిప్ ఫర్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఎవరైతే క్రాస్ బార్డర్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువగా దీనికి టెర్రరిజం సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల IMF ఏ వాల్యూస్ అయితే లోన్స్ ఇస్తుందో ఆ వాల్యూస్ ఆ గోల్స్ మిస్ అవుతాయి అని చెప్పి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు చెప్పారనమాట. అయినా కానీ IMF కంటిన్యూస్గా పాకిస్తాన్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ లోన్స్ ఇస్తూనే ఉంది. ఓ పక్క పాకిస్తాన్ మాత్రం ఇండియా అబ్జెక్ట్ చేసినా సరే IMF మాకు లోన్ ఇచ్చింది, మాకు ఇంత ఫండ్ ఇచ్చింది అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. మనందరూ తెలుసు పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. అదొక ఫెయిల్ స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. పాకిస్తాన్లో ఫారెక్స్ రిజర్వ్స్ కూడా సరిగ్గా లేవు. ఎంతో కొంత పాకిస్తాన్ సపోర్ట్ దొరుకుతుందంటే అది చైనా నుంచి, IMF నుంచి. IMF కంటిన్యూస్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూనే ఉంది. $7 బిలియన్ సపోర్ట్ కంప్లీట్గా IMF పాకిస్తాన్ ప్రామిస్ చేసింది అనమాట. అయితే ఈ పాకిస్తాన్ ఈ డబ్బులంతా కూడా, ఈ ఫండింగ్ అంతా కూడా ఓన్లీ ఎకనమిక్ స్టెబిలిటీ కోసం వాడుతుందా, టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం వాడుతుందా అనేది ఇండియాకి పెద్ద ప్రశ్న అనమాట. ఇక్కడ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఫారెక్స్ క్రైసిస్లో ఉన్నప్పుడు, లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ తేవాలనుకున్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో IMF వాళ్ళు దేశాలకు లోన్స్ ఇస్తారనమాట. జనరల్గా IMF ఇచ్చే లోన్స్ కానీ ఫినాన్షియల్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో ఉంటాయి. అంటే మాక్సిమం 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరిగి ఇచ్చేయాలన్నమాట. పాకిస్తాన్కి ఇచ్చిన ఈ లోన్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఎలా ఉంది, ఎకనమిక్ రిఫార్మ్స్ ఎలా తీసుకొచ్చింది, ఎలాంటి సవరణ తీసుకొచ్చింది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, పాకిస్తాన్ ఎలాంటి ఎకనమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది, మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ తీసుకురావడం కోసం పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇవన్నీ కూడా IMF రివ్యూ చేస్తూ ఉంటుంది అనమాట. 1991లో భారతదేశానికి ఫారెక్స్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా IMF హెల్ప్ చేసింది. అయితే పాకిస్తాన్కి ఇప్పుడు IMF చేసే హెల్ప్ ఎటుపోతుంది, పాకిస్తాన్ ఏ విధంగా వాడుతుంది అనే దాని మీద మాత్రం ఇండియాకి స్ట్రాంగ్ రిజర్వేషన్స్, అబ్జెక్షన్స్ ఉన్నాయి.